హాయ్ హలో అని అందరికీ నేను తెలుసు కదా నేను మితాజ్ ప్రజెంట్ అయితే మేము ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తీసామన్నా. ప్రస్తుతానికి మనమైతే మాడుగుల్ మండల్ విలేజ్ వచ్చేసి ఆవర్పల్లి అన్న. ఇది మా డిస్టిక్ వచ్చేసి రంగారెడ్డి అన్న. మాది ఇది రాష్ట్రం వచ్చేసి తెలంగాణ అన్న. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే ఈ ఫామ్కి ఒకసారి విజిట్ కండి. ఇక్కడ ఏంటంట ప్రజెంట్ వచ్చేసి రైతు అయితే ఆవులు అయితే తీసేయడం జరుగుతుంది. 18 ఆవులు, ఇంకా 10 దూడలు, ఇంకా 2 పచ్చి తరపులు అన్న ఫస్ట్ యాక్టివేషన్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మొత్తం డీటెయిల్స్ అయితే రైతుతోనే అయితే కనుక్కున్నాం. ఒకసారి రైతుని కలుద్దాం అన్న. ఆవులు ఎందుకు తీసేస్తారు అన్న మీరు? మా డాడీకి హెల్త్ ఇష్యూ ఉండే వల్ల తీసేస్తాం. ఇది అడ్రస్ ఎక్కడన్నా? ఆవర్పల్లి మండలం మాడుగుల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆవులన్నీ మీరే చూసుకుంటారు. ఇంతకుముందు బీఆర్ వాళ్ళు ఉండే కానీ ఇక బీఆర్ వర్కర్స్ వెళ్ళిపోయారు. ఈ ఆవులన్నీ అమ్మేస్తారు మీరు ఇక ప్రజెంట్. ఎన్ని ఎంతురు అన్న? లాట్ కలాట్ ఎంత? 22 లక్షలు చెప్తున్నారు. 22 లక్షలు. మిల్కింగ్ ఎన్ని అయితే నేను పూటకు? పొద్దున పూట 65, సాయంత్రం 55, 10 లీటర్ డిఫరెన్స్ అంటే చూసుకోవచ్చు అన్న. దీంట్లో తరపి ఆవులు ఎన్ని ఉన్నాయి? తరపి ఆవులు వచ్చేసి 6 ఆవులు ఉన్నాయి. ప్రజెంట్ సుడి ఆవులు కూడా 10 ఏమో సుడి ఆవులు 3, 4, 5 months 6 months అట్లుంటాయి. ఇంకా 2 ఏమో తరపులు అయితే హైలైట్ ఉంటాయి అన్న. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. 2 ఏమో పచ్చి తరపులు ఉన్నాయి, మీ ఇంట్లో పుట్టినవే. ప్రజెంట్ ఆ మిల్కింగ్ వచ్చేసి అంట. నేను ఇప్పటిదాకా వీడియో తీసుకున్నాను కాబట్టి నాకు తెలుసానా. ఆయన రైతు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మనకైతే. ఒకటేమో 8 లీటర్లు ఇస్తుందంట, ఒకటేమో 6 లీటర్లు ఇస్తుందంట. రైతు అయితే మనకు చెప్పడం జరిగింది. వీళ్ళ ఫాదర్ వచ్చేసి హాస్పిటల్లో ఉన్నారంట, కాలుకైతే ఇంజూరీ అయిందంట. ఇప్పుడు ఈ మొత్తం తీసేయడం అయితే కారణం అయితే వాళ్ళ ఫాదర్ లేకపోవడం వలన. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే ఈ ఫామ్కి ఒకసారి విజిట్ కండి. ఈ ఆవులన్నీ లాట్ కలర్ తీసుకోండి అన్న, లేకపోతే సపరేట్ అమ్ముతారా అన్న? మళ్ళీ ఇబ్బంది అవుతుంది. వీళ్ళ ఫాదర్కి అడిగి చేసుకుంటారా మీరైతే ఇక్కడ ఫామ్కి ఇక్కడ పాలు చెక్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే ఫామ్కి విజిట్ కండి. థ్యాంక్ యూ అన్న. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అన్న. ఈ ఫస్ట్ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది ఫస్ట్ ఆవు. ఇది 8 లీటర్స్ నుంచి 9 లీటర్లు ఇస్తుంది పూటకు. తొలసూరులో ఎన్ని ఇచ్చిందన్న? 7, 6 వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఏం ఇస్తుంది? ఇప్పుడు పొద్దుగాల పూట 9, సాయంత్రం పూట 7, 8. ఇది బ్రీడ్ వచ్చేసి సాయివాల్. ఓకేనా, చూసుకోవచ్చు అన్న. దీని అండర్ క్వాలిటీ మీరు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే ఇది మీ ఫామ్లో పుట్టిందా అన్న? ఇది అన్న ఫామ్లోనే పుట్టిందన్న. ఇప్పుడు దీంట్లో రేట్లు కావాలంటే మొత్తం లాట్ కలాట్ తీసేస్తారంట అన్న. ఈ ఆవులు వచ్చేసి అన్ని లాట్ కలాట్ తీసేస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఫాదర్కి హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి తీసేయడం అయితే జరుగుతుంది. సెకండ్ ఆవు గురించి చెప్పాను అన్న. సెకండ్ ఆవు గురించి చెప్పండి. ఫస్ట్ ఇప్పుడే సాయంత్రం పూట పొద్దుగాల పూట 6, 7 ఇస్తుంది. ఓకే, పొద్దుగాల పూట సాయంత్రం పూట 5 అంటే పాలు పడ్డాయి దీనికి. చూసుకోవచ్చు అన్న. ఇది బ్రీడ్ ఏం బ్రీడ్ అన్న? సాయివాల్ బ్రీడ్. చూసుకోవచ్చు అన్న. ఇది కూడా మీ షెడ్లోనే పుట్టిందా? ఓకే అన్న, చూసుకోవచ్చు. ఈ తరపులు అన్నీ అన్న? ఈ అన్ని తరపులు కూడా ఈ 2, ఈ 3 సాయివాల్ తరపులు అంటే హీట్ కూర్చిపోయినాయంట. ఇది 2 months. ఇది 2 months ప్రెగ్నెన్సీ ఉందట. ఇవి కూడా హీట్ కూర్చిపోతాయి. ఇది ఎర్రది హీట్ కూస్తుందట అన్న. ఇది కానీ శమన వేయాలంట. ఇవి అన్నీ 1 year బానా. ఇది ఒకటి 15+ ఉంటుంది మంత్స్. చూసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే ఈ ఫామ్కి ఒకసారి విజిట్ కండి. మనమైతే ఇప్పుడు పెద్ద ఆవుల దగ్గర అయితే వెళ్ళేద్దాము. ఒకసారి అన్నది గురించి డీటెయిల్స్ తీసుకుందాం రండి అన్న. నెక్స్ట్ తరపు గురించి చెప్పండి అన్న. 3 years ఉంటుంది అన్న. 3 years, 6 months ప్రెగ్నెంట్ ఉంది. 6 months ప్రెగ్నెంట్. చాలా హైట్ ఉంది అన్న. ఇది దీని తల్లి 15 దగ్గర ఇచ్చిందా? దీని తల్లి పూటకు 15 లీటర్లు ఇచ్చిందంట. దీని తల్లికి అమ్మేసినట్ట అన్న. 3 months ప్రెగ్నెంట్. ఇప్పుడు ఇది మీ షెడ్లోనే పుట్టినాయి అన్న. ఇది ఎన్ని మంత్స్ ఉంది? 3 months. మనం చూసుకోవచ్చు అన్న. తరపు ఇది కూడా చాలా హైట్ ఉంది, బాగుంది. దీని తల్లి ఎన్ని ఇచ్చింది అన్న మిల్కింగ్ కెపాసిటీ? 12, 13 పూటకు. ఓకే అన్న. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆవు గురించి చెప్పండి అన్న. పూటకు. ఇప్పుడు ఎన్ని మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది? 10 రోజులు అవుతుంది అన్న. ఇంకా 10 రోజులు అండర్ అయితే దిగింది. ఇంకా 15 ఇక 20 days దగ్గర పడవచ్చు అన్న టైం అయితే. చూసుకోవచ్చు అన్న ఆవుకి మీరు. ఇంట్రెస్ట్ అయితే ఈ ఫామ్కి ఒకసారి విజిట్ కండి అన్న. అన్న నెంబర్ కాంటాక్ట్లో పెడతాను, మీరు కాల్ చేసి అయితే కనుక్కోండి. ఈ ఆవు గురించి చెప్పండి. 3 months ప్రెగ్నెంట్ ఉంది. ఇది ఇప్పుడు ఇంత ఎన్నో యాక్టివేషన్ ఇది? ఇప్పుడు ఇంత 3rd యాక్టివేషన్ ఇది. లేపండి అన్న. ఇప్పుడు మిల్కింగ్ ఎన్ని ఇస్తా అన్న పూటకు? అది పొద్దున పూట 4, 5 ఇస్తుంది అన్న. పూట 3.5, 3. ఈయన ఎప్పుడన్నా పచ్చి మీద 10, 11 ఇస్తుంది పూటకు. దాని ఏం పడుతున్నా మీరు? పచ్చక మక్కపిండి, కందిపట్టు, డీబోసి అని అవన్నీ ఉన్నాయి. ఓకేనా. ఇది ఇప్పుడు ఈ ఆవు గురించి? ఇది కూడా 3 months అన్న.
ఈ 3 months ప్రెగ్నెన్సీ ఉంది, పాలు ఎన్ని ఇస్తుందన్న ఇది? ఇది పాలు 4 ఇస్తుంది. ఎన్ని యాక్టివేషన్ ఇప్పుడు? ఇప్పుడు ఇంతే 5వది. ఇప్పుడు ఇంతే 5వది, 4వది. 4వదా? ఓకేనా. ఇప్పుడు చూసుకో, ఇప్పుడు థర్డ్ యాక్టివేషన్ మీద ఉందంట. ఇప్పుడు ఇంతే ఫోర్త్ యాక్టివేషన్ అంట. ఇప్పుడు నెక్స్ట్ ఆవు ఇది, ఈ ఆవు గురించి చెప్పడన్నా. ఇప్పుడు ఇంత థర్డ్. ఇది మీ షెడ్లో పుట్టిందా? బయటికి వెళ్ళి. ఓకేనా. మిల్కింగ్ ఎన్ని ఇచ్చిందన్న పూటకు? 12 దాటిందన్న పూటకు. రోజు మీద 24 లీటర్లు ఇచ్చిందంట. నెక్స్ట్ ఆవు గురించి చెప్పండి అన్న. ఈ ఆవు గురించి అన్న. ఇది కూడా 3 months ప్రెగ్నెంట్ ఉందన్న. 3 months ప్రెగ్నెంట్ ఉంది. ఇది కూడా 9-10 ఇస్తుందన్న పూటకు. ఓకేనా. ఏమైనా ప్రెగ్నెంట్ ఉందా? 3 months. ఓకేనా. మీకు నెక్స్ట్ ఆవు గురించి రండి అన్న. ఈ ఆవు సుడిగిన లేదన్న, 4-5 ఇస్తుంది. ఎదకు వస్తుంది కానీ గర్భవతి మంచిగా లేదని మేమే వేపియాలి, ఇప్పుడు వేపిస్తాం. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఆవు గురించి అయితే చెప్పండి అన్న. ఈ ఆవు గురించి అన్న. ఇది కూడా 6-7 ఇస్తుంది అన్న. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు 5 ఇస్తుంది పూటకు. రైతులు వచ్చి ఇక్కడ చెక్ చేసుకొని. ఓకేనా. 5-6 పైనే చూసుకోవచ్చు. అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న. ఇప్పుడు ఎంత యాక్టివేషన్? సెకండ్ థర్డ్ అన్న ఇది? ఇప్పుడు థర్డ్ యాక్టివేషన్ మీద ఉంది. ఇది వచ్చేసి సెకండ్ యాక్టివేషన్. ఇది మీ షెడ్లో అయినిందా? షెడ్లో పుట్టిందా? చూసుకోవచ్చా. ఎన్ని ఇయర్స్ ఉంటుంది అన్న ఇది? 4.5. ఎన్ని ఇస్తుంది అన్న ప్రజెంట్ ఇది పాలు? 5-6 పూటకు. ఇప్పుడు కట్టిందా? 7 అయితే మననే దూడలు లేవుగా ఏమో అన్నది. ఓకే అన్న. ఇది అన్న ఈ ఆవు గురించి చెప్పండి. 7-8 ఇస్తుంది అన్న పూటకు. ఇప్పుడు 7 లీటర్స్ రెడీ ఉన్నది. ఓకే అన్న. చూసుకోవచ్చు. దీని దగ్గర 9-8 పూటకు. చూసుకోవచ్చు అన్న. ఇది ఫస్ట్ యాక్టివేషన్ సెకండ్ అన్న? ఇప్పుడు ఇంత థర్డ్. ఇప్పుడు సెకండ్ యాక్టివేషన్ మీద ఉంది. ఇప్పుడు హీట్ కూర్చుందా? ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఆవు గురించి దీని దగ్గర చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ 9 లీటర్లు రెడీ ఉన్నాయంట అన్న. ఇప్పుడు మెయింటెనెన్స్ లేక పూటకు 12 దగ్గర ఇచ్చినుండే. 12 దగ్గర ఇచ్చిందా? మెయింటెనెన్స్ లేక మొత్తం వర్కర్ ఉండే అంట. కానీ వర్కర్ వెళ్ళిపోయిందంట అన్న ఒక్కటే చూసుకున్నానంట ఈ ఆవులకు అన్నిటికీ. చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని లీటర్లు రెడీ ఉన్నాయన్నా? ఇప్పుడు పొద్దుగాల పూట 7, సాయంత్రం పూట 6:30, 7. ఇప్పుడు నెక్స్ట్ ఆవు గురించి అయితే తెలుసుకుందాము. ఫస్ట్ యాక్టివేషన్ ఇది మీ దగ్గరనే పుట్టింది, మీ దొడ్ల. చూసుకోవచ్చు అన్న. దీని ఆర్డర్ కాబట్టి ఎన్ని ఇస్తుంది అన్న పాలు ఇది? ఇప్పుడు 6 ఇస్తుంది. దీంట్లో దూడలు ఉన్నాయా అన్న ఇక్కడ ఆవులకి? ఇప్పుడు మీకు కనిపించే 6 ఆవులకి కొన్ని ఉన్నాయి, కొన్ని అమ్మేసిన. మొగ పుడితే అమ్మేసి. ఆడి దేనికి ఉన్నాయి ఒకసారి చూపించండి. దూళ్ళు ఇప్పుడు ఆడి కూడా అలా 2 ఉన్నాయి. అంటే దూడలకు ఇడవకుండా పాలు పిండేస్తారు. మిషన్ పెట్టేస్తాం. ఓకే అన్న. దూళ్ళతో అవసరమే లేదు, కాలే లేదు. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే ఈ ఫామ్కి విజిట్ కండి. ఒకసారి లొకేషన్ పెట్టండి చెప్పండి అన్న మరొకసారి. మండల్, ఔర్పల్లి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఎవరైనా కాల్ చేస్తే లొకేషన్ ఏరి మన యూట్యూబర్స్కి. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే ఇది కుట్టి మిషన్ కూడా అమ్మేదానా? ఓకే అన్న. థ్యాంక్ యూ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఈ ఫామ్కి ఒకసారి విజిట్ కండి. మొత్తం ఎన్ని ఆవులైనా 30, మొత్తం కలిపి 30 ఉన్నాయి. ప్రజెంట్ ఇంకా 2 బయట ఉన్నాయట. అవి ఇక్కడ ఇప్పుడు ఇప్పుతే రావని ఆ 2 ఆవులకైతే చూపించలేదన్న. ఇప్పుడు ఎవరన్నా ఉంటే కూడా ఇక్కడికి రండి. ఇప్పుడు ఇక్కడ ఉండడానికి రూమ్ అవైలబుల్ ఉందా అన్న? చెక్ చేసుకొని ఒకవేళ పాలు రూమ్ కూడా అవైలబుల్ అంట. మార్నింగ్ పూట ఎన్ని అవుతున్నాయి పాలు? 65. ఓకేనా. థ్యాంక్ యూ. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే ఈ ఫామ్కి ఒకసారి విజిట్ కండి. చూసుకోవచ్చు. మంచిగా ఉన్నాయి అన్న. అన్ని తరపులే ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో సెకండ్ యాక్టివేషన్, థర్డ్ యాక్టివేషన్, ఫోర్త్ యాక్టివేషన్ అన్ని తరపులు ఇచ్చేసి. తరపులు ఎన్ని ఉన్నాయన్న ఇవి? అవి కట్టనివి అయితే 10 ఉన్నాయంట. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే ఈ ఫామ్కి ఒకసారి విజిట్ కండి. కనిపించే నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుక్కోండి. థ్యాంక్ యూ.